టెన్షన్ వాతావరణం నెలకొంది. గజ్వెల్లో బీఆర్ఎస్ బంద్ కొనసాగుతూ ఉండగా షాపులను తెరిపించేందుకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు బయలుదేరాయి. అయితే ఆంక్షరెడ్డితో పాటు ఆ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు గజ్వెల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నినాదాలు చేశారు. గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తూముకుంట ఆంక్షరెడ్డి నివాసం ముట్టడికి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు బయలుదేరారు. దీంతో తూముకుంట ఆంక్షరెడ్డి నివాసం దగ్గర పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గజ్వేల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆంక్షరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు అయితే షాపులను తెరిచేందుకైతే ప్రయత్నాలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పివిరావు అందిస్తారు. పివిరావు. మాధవి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయాన్ని శనివారం రోజున డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి నాయకత్వంలో ఆమె ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా లోపలికి మనం చూసినట్టు ఏదైతే కార్యాలయం ఉందో క్యాంపు కార్యాలయం ఉందో ఈ క్యాంపు కార్యాలయానికి చొరబడి లోపల అద్దాలు పాల్గొనడంతో పాటు లోన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉంచే ప్రయత్నం చేశారు. తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన వయసుకు మించి వ్యాఖ్యలు చేసింది, అనుచిత వ్యాఖ్యలు చేసిందంటూ ఈ దాడిని నిరసిస్తూ ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలిపించింది. గజ్వేల్ పట్టణ బంద్ పిలిపించింది. ఆ పట్టణ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒకవైపు ఆంక్షారెడ్డి కొద్దిసేపటి క్రితమే మూసివేసిన షాపులు ఏవైతున్నాయో వాటిని తెరిపించేందుకు ఆ ఇంటిగారి నుంచి బయలుదేరిన నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వందలాది మందిగా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలందరూ కూడా ఆమె ఇంటిని ముట్టడించడం కోసం బయలుదేరారు. ఇటువైపు పోలీసులు ఆంక్షారెడ్డిని బయటికి వెళ్ళలేకుండా అడ్డుకోవడంతో పాటు ఒకవైపు క్యాంపు కార్యాలయం నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బయటికి వెళ్లకుండా అయితే అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు చాలా దూకుడుగా ముందుకు వెళ్లారు. మొత్తం మీద అయితే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి కొద్దిసేపటి క్రితం మళ్ళా వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ ముట్టడి దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే 42 మంది మీద కేసు పెట్టారు. కానీ ఇంతవరకు ఒక్కన కూడా అరెస్ట్ చేయలేదు. ఇంత అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడుగా ఉన్నటువంటి ఆయన క్యాంపు కార్యాలయానికి రక్షణ లేకుండా పోయింది అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. వారు భారీ ఎత్తున నియోజకవర్గం మొత్తం నుంచి కూడా భారీ ఎత్తున నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరికి చేరుకొని ఇక్కడ నుంచి అందరూ కూడా ప్రదర్శనగా ర్యాలీగా గజ్వేల్ పట్టణంతో తిరుగుతూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు షాపులు ముగిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు తెరిపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి అలజడులు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం మొత్తం మీద చూసుకున్నప్పుడైతే ఇక్కడ మాధవి గజ్వేల్లో ఎన్నడూ లేనంతగా ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా ఆ నియోజకవర్గ కేంద్రానికి చేరుకొని పోటాపోటీగా ర్యాలీలో అదేవిధంగా బంద్ను విఫలం చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బంద్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే పోటాపోటీగా అయితే నియోజకవర్గ కేంద్రంలో తిరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మాధవి. ఆంక్షారెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా నినాదాలతో అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆంక్షారెడ్డి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆమెను వారించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేసుకుంటున్నారు. షాపులు ముగిసిన ఈరోజు బంధు పిలిపించారు కాబట్టి వారు చేసుకుంటారు, మీరు బయటకు వెళ్ళొద్దని ఆంక్షారెడ్డి చెప్పినప్పటికీ ఆంక్షారెడ్డి బయటకు వచ్చేసి షాపులు తెప్పించే ప్రయత్నం చేసే నేపథ్యంలో కార్యకర్తలందరూ దూకుడుగా ముందుకు వెళ్లారు. కానీ ఆమెను అడ్డుకొని తిరిగి ఆమెను ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆమె ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అయితే అడ్డుకొని వారిని వేరే ప్రాంతాన్ని పంపించడం, వారు ర్యాలీగా పట్టణంలో అయితే ర్యాలీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద చూసిన ఆంక్షారెడ్డి అయితే మాత్రం ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బంద్ విజయంతం చేయాలని ర్యాలీ చేస్తూ అదేవిధంగా షాపుల వద్దకు వెళ్లి షాపులు ముగించే ప్రయత్నం చేస్తుంటే ఈ మాత్రం కార్యకర్తల్ని ఉసుగొల్పి ఎట్టి పరిస్థితుల్లో షాపులు తెరవాలని చెప్పడంతోనే కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాధవి. సో ప్రెసెంట్ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నట్టుగా అయితే తెలుస్తుంది ఖచ్చితంగా. సో పోలీసులు ఎటువంటి ఆంక్షలు విధించడం జరిగింది?
పోలీసులు అయితే మాత్రం ఎక్కడైతే గుంపులుగా ఉంటారో వాళ్ళని చెదరగొడతా ఉన్నారు. గుంపులుగా ఉండొద్దని కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ర్యాలీలు చేసుకున్న తర్వాత మీరు క్యాంపు కార్యాలయం చేరుకుని ఉంటే బెటర్, అక్కడ ఉంటే మంచిగా ఉంటుంది. ఈ విధంగా వచ్చి ఒకరికొకరు రెచ్చగొట్టుకునే విధంగా చేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని వారిని ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వారించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పోలీసులు అయితే భారీగా మోహరిస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా అయితే చేరుకుంటున్నారు. పట్టణం అంతా కూడా పోలీసులు మోహరించున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అయితే మాత్రం భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కానీ వీళ్ళు మాత్రం భారీగా ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా ర్యాలీలు అయితే ఉదయం నుంచి చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ పివరావు.